నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరిలో చేప, రొయ్య పిల్లల విడుదల. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యం. కలెక్టర్ కీర్తి చేకూరి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కార్మిక శాఖ మంత్రి సుభాష్ వనభోజనాల్లో మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్ధమా? మీడియా సమావేశంలో సవాల్ చేస్తున్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. పుష్కరాల నాటికి సిటీ రూరల్ రూపురేఖలు మారుస్తాం. ప్రత్యేక ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల. ధవళేశ్వరం కంచర్ల ఘాట్ వద్ద ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరిలో 50 లక్షల చేప పిల్లలు, 5 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. చేపల వనరుల పెంపుతో పాటు లైసెన్స్ వ్యవస్థను ఖచ్చితంగా అమలు చేయడం ద్వారా ప్రతి కుటుంబాన్ని ప్రభుత్వ పథకాల పరిధిలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 4,000 మంది వేట వృత్తిలో ఉన్నప్పటికీ అనేక మంది లైసెన్స్ లేకుండా పనిచేస్తుండటాన్ని గుర్తించి ఈ నెలాఖరులోగా ప్రతి మత్స్యకార కుటుంబం రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలనే దిశగా మత్స్య రెవెన్యూ శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయంలో 120 రూపాయలు బోట్ నెట్, 50 రూపాయలు విసురవల ఫీజుతో లైసెన్స్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని, లైసెన్స్ పొందిన వారికి గ్రూప్ ఇన్సూరెన్స్తో పాటు అన్ని పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అన్నారు. సభాధ్యక్షులు రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ భారతదేశంలో చేపల ఉత్పత్తిలో 25.64%, రొయ్యల ఉత్పత్తిలో 75% ఆంధ్రప్రదేశ్ నుండి వస్తున్నదంటే రాష్ట్ర ఆక్వా రంగం ఎంత శక్తివంతంగా ఉందో స్పష్టమవుతోందని తెలిపారు. వ్యవసాయం, ఐటీ వంటి రంగాలకు సమాన ప్రాధాన్యంతో ఆక్వా రంగాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దీనివల్ల రాష్ట్ర జీడీపీ పెరగడమే కాక ప్రజల ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యమవుతుందని అన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న మార్కెట్ సవాళ్లను తగ్గించేందుకు చేపలకు 20%, సైజుకు 530 రూపాయల ధరను నిర్ధారించడం, రొయ్యలకు 20 నుండి 100 కౌంట్ల ధరలు ప్రకటించడం వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వేటపై ఆధారపడి ఉన్న దాదాపు 2,000 కుటుంబాల జీవనాధారాన్ని కాపాడేందుకు చేపలు పెరిగే కాలంలో వేట నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలియజేశారు. ఈ లోటును భర్తీ చేసేందుకు 80 నుండి 1000 mm సైజుల్లో నాణ్యమైన చేప పిల్లలను నదిలో వదలడం ద్వారా వనరులు పెంచడమే కాక 90% సర్వైవల్ రేటు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మోంతా తుఫాన్ వంటి విపత్తుల సమయంలో ఆదాయం కోల్పోయిన మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ మత్స్యకారుల సహకార సంఘం 2 అధ్యక్షులకు సత్కారం, ఫిష్ సీడ్ ఫామ్ కడియం అండ్ మోంతా తుఫాన్లో ఉత్తమ సేవలను అందించినందుకు ఉత్తమ గ్రామ మత్స్య సహాయకులకు సత్కారం, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల రాజమహేంద్రవరంలోని యూజీ, పీజీ విద్యార్థులకు గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం విజయవంతంగా పూర్తి చేసిన 30 మందికి సర్టిఫికేట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జేడీ ఫిషరీస్ ఎన్ నిర్మలా కుమారి, మత్స్యకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు మత్స్యేటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహక డైరెక్టర్ పండూరి అప్పారావు, కుక్కల రాజు, తలారి మూర్తి, ఎడ్ల మహేష్, గుర్రాల వెంకట్రావు, ఆళ్ల ఆనందరావు, ఎంఆర్ఓ శ్రీనివాస్, ఎంపీడీఓ సునీల్ ఆర్మస్ట్రాంగ్, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీరు కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్న రిజిస్ట్రేషన్ కావాలి. మీ పడవలు కానీ మీరు కానీ రిజిస్ట్రేషన్ లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టం మీకు అందట్లా నష్టపరి 5 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం ఉంది. ఏదైనా గుర్తింపు ఉండాలి. మీకు ఒక రిజిస్ట్రేషన్ 4 5 ఒక రిజిస్ట్రేషన్ ఉంటే ప్రభుత్వం ఆదుకునే దానికి వీలవుతుంది. ఏదైనా తుఫాన్లు వచ్చి పని లేకుండా పోయినప్పుడు సాయం చేయాలన్నా కూడా మనం రిజిస్టర్ చేసిన వాళ్ళు లేక కొంతమంది సాయం అందులో కానీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండేలాగా చూడండి.
ప్రభుత్వం కూడా చెరువులు మీకు ఏముంది, కేవలం ఎకరానికి 400 రూపాయల కౌలుతోటే మీకు ఏమన్నారు. మీడియం ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ మీకే అప్పచెప్పమన్నారు. ఆ విధంగా సహాయం దొరుకుతుంది. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ ఉంటా ఉన్నారు. దాంట్లో ఎక్కువ భాగం ఫిషర్మెన్కి ఏమనేది మన రిక్వెస్ట్గా కూడా మనం కొనసాగుతుంది. రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రాజెక్టులు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది, పులిచింతలు ఉంది, రిజర్వాయర్లు ఉన్నాయి. రేపు పోలవరం కూడా భారీ ఎత్తున ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టు పూర్తయినప్పుడు ఎక్కువ సీడ్ పెంచేదానికి అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్టులో. అప్పుడు ఇంకా ఎక్కువ ఉత్పత్తి కిందకు రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది మన సమస్య ఉంది. ఇక్కడ ఎక్కువ మంది వేటాడే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. కానీ కొత్తపేట దగ్గర నుంచి వచ్చే వాళ్ళేమో మాకు కావాలని ఒత్తిడి చేయటం, సీడ్ పట్టుకోవడానికి అవకాశం లేకుండా చేయడంలో నష్టపోతున్నాం. మీరు కూడా సీడ్ని ఎలా పెంచడానికి, పెద్దది చేయడానికి, చిన్న సీడ్ అమ్మేదానికంటే పెద్దది చేసి అమ్ముకుంటే ఎక్కువ మార్జిన్ ఉంటుంది. 100 కౌంటర్ దాకా, 50 కౌంటర్ దాకా, 30 కౌంటర్ దాకా పెంచుకోగలిగితే బెటర్ అవుతుంది. గోదావరిలో చేప పెరగడానికి మీరు సహకరించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు వచ్చారు. ఇది మీ అందరి జీవితాలు వెలుగులు నిండాలి. ఇక్కడ సమస్య ఉంది అమ్మ, ఒక్క నిమిషం. కలెక్టర్ గారు, ఇక్కడ సమస్య ఉందమ్మా. ఇక్కడ జాలర్పేట కానీ, కంచర్ లైన్ కానీ, ఇవన్నీ జాలర్లు, ఫిషర్మెన్ ఉన్న వాళ్ళ ఏరియా. ఇక్కడ ఫెసిలిటీస్ లేవు. చిన్న చిన్న సందులు గొంతుల్లో ఉన్నారు. గతంలో నేను ఇల్లు కట్టుకుంటే కింద పైన కట్టుకోమని పర్మిషన్ ఇచ్చాను. ఒక స్థలం మీరు దూరంగా వెళ్ళలేము, వేటాడుకుంటే దగ్గరగా ఉంటుంది అన్నప్పుడు నేను ఏమన్నానంటే, కింద పైన అన్నదమ్ములు ఉంటే కింద పైన కట్టుకోమన్నాం, 3 అంతస్తులైన కట్టుకోమన్నాం. రాజమండ్రిలో అలా కట్టాం. దానివల్ల దూరంగా వెళ్లకుండా నదికి దగ్గరగా ఉండేదానికి అవకాశం ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు ఇల్లు ఇస్తున్నాం కనుక ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకుంటే, ప్రధానమంత్రి ఆవాసంలో వచ్చిన స్కీమ్ని ఇక్కడ అలా చేసుకుంటే చాలామంది ఇక్కడెక్కడే కట్టుకుంటారు. ఇంకా పాకలు ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు జరుగుతుంది. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని గతంలో ఎలా ఇచ్చామో అలా ఇవ్వగలిగితే చాలా మేలు అవుతుంది. రెండోది, ఇక్కడ మెయిన్ రోడ్డు తప్పితే ఆల్టర్నేటివ్ రోడ్డు లేదమ్మా. ఇక్కడ గట్టు అక్కడ దాకే చేసాము. అంతకుముందు పుష్కరాలకి సరస్వతి గారి దగ్గర నుంచి ఇక్కడ సాయిబాబా గుడి దాకా రోడ్డు వేసాం. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ వనభోజనాల్లో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఓపెన్ చర్చ్కు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, సుభాష్ చేసిన ఆరోపణలు నిరాధారమని, అవి నిజమని నిరూపించలేకపోతే కులానికి క్షమాపణ చెప్పాలని అన్నారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే తానే క్షమాపణ చెబుతానని ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏం జరిగిందో, టీడీపీ పాలనలో ఏం జరిగిందో బహిరంగంగా చర్చిద్దామని, టైం వెన్యూ కూడా మంత్రి సుభాష్నే నిర్ణయించుకోవచ్చునని అన్నారు. జీవోలు అడ్డం పెట్టుకొని రైతులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. రైతు సంక్షేమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోనే తొలిసారి ఏడాదికి 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం ఇచ్చిన ఏకైక నేత అని చెప్పారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ అందవలసిన చోట అన్నదాత సుఖీభవ అమలవుతోందని వ్యాఖ్యానించారు. 53 లక్షల మంది రైతులకు అమలు చేయాల్సిన పథకాన్ని 7 లక్షల మందికి తగ్గించి అన్యాయం చేశారని ఆరోపించారు. రైతులను ఎందుకు భ్రమలో పెడుతున్నారని మంత్రి సుభాష్ను ప్రశ్నించారు వేణుగోపాలకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు చెప్పింది చెయ్యలేదు, చేయని కారణం చేత రైతులు ఎలా నష్టపోతున్నారు అనే విషయాల్ని వారికి ఒకసారి 12,550 రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం. ఇది వినండి, పెట్టుబడి సహాయం. రైతు ఎందుకు అప్పు అవుతున్నాడు, అధిక వడ్డీకి అప్పు ఎందుకు తెస్తున్నాడు, సీజన్ వస్తే రైతు ఎందుకు ఎదురుగా డబ్బున్న వాడి దగ్గర దిగజారిపోతున్నాడు, ఆ దిగజారితనం ఉండకూడదని ఆత్మ గౌరవ రక్షణ కోసం ఆ రోజు రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. 12,500. సరే, కేంద్రం సహాయం చేసింది 13,500. 50,000 ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 67,500 రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే, దాంతో ఆగిపోలేదే. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు. నకిలీ విత్తనాలు, దానికి ఆస్కారం లేదు. నకిలీ ఎరువులు, ఆస్కారం లేదు. ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి, నకిలీ ఎరువులు, మీ పాలనంతా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అడవ్యాపారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన లేదే. మీరు రైతు వ్యతిరేక అంటానికి ఇంకొక ఉదాహరణ, ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. ఏం చెప్పారు? ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంకెల్లోకి వెళ్ళక్కర్లేదు. మీరు చూస్తున్నాం, ఇవాళ ప్రతి రైతుకి 13,500 క్రమం తప్పకుండా ఖాతాల్లో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే, మీరేం చెప్పారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని, అందులో ప్రధానంగా రైతుల గురించి చెప్పారు. ఎలా?
ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తాను. అన్నదాత సుఖీ భవ. నాయుడు గారు, మీ మాట విని అన్నదాత సుఖీ భవ కాదు, ఇవాళ అన్నదాత దుఃఖీ భవ అయిపోయాడు. అన్నదాత దుఃఖంలో మునిగి తేలుతున్నాడు. కారణం మీ ప్రదేశాలు అది అవాస్తవని నేను నిరూపిస్తాను. మీరు కనుక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే, మీరేదైతే శెట్టిపల్లి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి. నన్ను ఏదైతే మీరు ఆరోపణలు చేశారో, శెట్టిపల్లి సామాజిక వర్గానికి అన్యాయం చేశావు, మా వల్లే జరిగిందని అంటున్నారో, అది జరిగితే నేను క్షమాపణ చెప్తాను. ఇక్కడ కేవలం ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కాదు. ఇవాళ చెప్తున్నాను, మంత్రి అయిన నీవు మా మీద పలుసార్లు పలు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఆకతాయిని, అమాయకుల్ని, రైతులు ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే, నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నాను, నవ్వుతున్నాడు. అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, మంచి సెట్ట బాగా వేశారు. ఆ సెట్ట దగ్గర, ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన రైతులు అమాయకంగా వింటున్నారని ఆయనకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుచేతంటే విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట. అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఆ విండ్లో ఏదైనా లాక్కుంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట. మూడోది, స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాని ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తాడంట. నాయన, గడిచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతును మోసం చేశారండి మీరు రైతు ద్వేషి. నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు. రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు. నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా, రెండోసారి ముఖ్యమంత్రి చేసినా, మూడోసారి ముఖ్యమంత్రి చేసినా, ఇవాళ 4వ పర్యాయం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా రైతుల్ని మోసం చేస్తారు మీరు. నేను ఇంకొక పార్టీ ఉంది, యువకుల్ని మోసం చేస్తారు, మహిళల్ని మోసం చేస్తారు. అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది. అందుకే ఇవాళ మీరు చాలా జోక్గా చెప్పారు, నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను, లేదా గాలిలో ఏమి ఏదైతే చీడపీడలు పట్టేటువంటి ఉండే ఇన్సెక్ట్స్ని కూడా, క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తాను. రైతుల్ని ఎలా, రైతులంటే ఏది చెప్పినా వింటారని మీ అభిప్రాయం కదా, అంతకంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచిది కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం. 65% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మీరు వ్యవసాయం అంటే పడదు మీకు. ఎందుచేతంటే మీరు కింద ఛాయ నుంచి వచ్చారు, వ్యాపారాల మీద మీకు బాగా మక్కువ ఎక్కువ. కానీ రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు. కారణం ఏంటంటే, సాధారణంగా నేను 4-5 ఉదాహరణలు చెప్తాను. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో ఒక్క కౌలు రైతు కూడా ఈ పథకం పొందకుండా ఉండడంలో ఆయన విజయం సాధించారు. మీరు చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలు ఇవి. దీనికోసమా మీరు పండగ చేసుకుంటున్నారు? దీనికోసమా మీరు గ్రామాల ప్రచారం మీ బాజా భజంత్రీలు వాయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక మొక్కజొన్న, అరటి పంటలు ఇప్పుడు హార్వెస్ట్ వచ్చి ఉన్నాయి. వాటికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా మీరు కనీస మద్దతు ధర ప్రకటించి ప్రతి రైతుకి లబ్ధి చేకూరేలా, ఆఖరికి ప్రతి పంట రైతు పండించిన పంట ఏ పంట కూడా నష్టపోకుండా కొనుగోలు చేయాలని, చిత్తశుద్ధిగా దాన్ని మార్కెట్కి తీసుకెళ్లాలని, రైతులు నష్టం లేకుండా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. యాంటీబయాటిక్స్ వాడకంపై జాగ్రత్త, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవగాహన వారోత్సవాలు శుక్రవారం స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహించారు. ప్రపంచ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జీఎంసీ రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శివప్రసాద్ తెలియజేశారు. ఏఎంఆర్పై ప్రజల్లో జ్ఞానాన్ని పెంపొందించేందుకు డిబేట్ పోటీలు, పోస్టర్ ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా కమ్యూనిటీ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో
విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు. ఎంబీబీఎస్ 2వ సంవత్సరం విద్యార్థి కె ప్రియతం ఏఎంఆర్పై ప్రభావవంతమైన పోస్టర్ రూపొందించారు. తదుపరి దేవాదిత్య తోమర్ ఎంబీబీఎస్ 3వ సంవత్సరం డిబేట్ పోటీల్లో విశ్లేషణాత్మకమైన ప్రదర్శనిచ్చారు. పోటీల్లో ఏఎంఆర్పై సమాజం ఎందుకు స్పందించాలి అనే అంశంపై పోటీదారులు శాస్త్రీయంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసి ప్రజల్లో అవగాహన పెంపు అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి యాంటీబయోటిక్స్ను అవసరం ఉన్నప్పుడే వాడాలని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి సుశీల, డాక్టర్ ఆనంద్ సత్యతేజ్, అధ్యాపకులు, ఎంబీబీఎస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Safe and secure and healthy in the future, we must act now because the microbial resistance it is increasing day by day, and we are observing it in many diseases and in many strains of each disease. If we don't act now and protect our present, we will not be able to secure our future. Now, the formal definition for antimicrobial resistance is a phenomenon which occurs when microbes stop responding to medicines, making antibiotics and other treatments inactive. For example, let us say a certain person has drug-resistant tuberculosis. He was diagnosed. He was given a certain drugs. He undergoes the entire course, but there is no improvement in his condition. We have to shift to newer medicines, newer developments, and sometimes if it is completely resistant, then we have to find new drugs to combat tuberculosis. Why is the problem? Just like I said, this leads to harder to treat infections and a higher risk of disease spread, severe illness and death. Tuberculosis is spread everywhere, and if it's drug-resistant tuberculosis, one can't treat it, one can't control it. For example, corona, we were not able to treat it in the beginning. We were not able to contain its spread, due to which the pandemic happened. In the same way, when drug-resistant diseases increase day by day, the humanity's ability to control such diseases and overcome such pandemics reduces and diminishes significantly. Now, what can we do to stop the progress of this antimicrobial resistance? There are quite a few steps. First of all, avoid unnecessary use of antibiotics. Use them only when prescribed by a qualified doctor. Do not go to quacks, do not go to unqualified medical professionals. Go to the qualified medical professional and only when the person prescribes, use them. శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎంబీఏ విద్యార్థిని నీలం మౌని భవానీకి హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్, ఆయన మిత్ర బృందం 30,000 రూపాయలు సాయం చేయడం పట్ల రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్ష వ్యక్తం చేశారు. గురువారం నాడు ఎమ్మెల్యే వాసు తన కార్యాలయంలో ఈ మొత్తాన్ని విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మౌనిక విద్యా అవసరాల కోసం డాక్టర్ ప్రదీప్ బృందం దత్తత తీసుకొని P4 కార్యక్రమం క్రింద ఈ మొత్తాన్ని అందజేయడం అభినందనీయమని అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతుల ఆశయాలను కాపాడుతామని ఎమ్మెల్యే వాసు అన్నారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలో ఉన్న హాస్టల్ కాలేజీ పరిధిలో ఉందా, హితకారిణి సమాజం పరిధిలో ఉందా అనే విషయంపై వచ్చిన భిన్నాభిప్రాయం వచ్చిన నేపథ్యంలో కాలేజీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా అలాగే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య వివరించినట్లు ఆయన తెలిపారు. 2022లో వచ్చిన జీవో తదుపరి వచ్చిన ఉత్తర్వులన్నీ పరిశీలించి తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వనున్నారని ఎమ్మెల్యే వాసు తెలిపారు. హాస్టల్ ఎవరి పరిధిలోకి వస్తుందనే విషయంలో ఎలాంటి నిర్ణయం వచ్చినా ఒకరికొకరు సమన్వయం చేసుకుని సహకరించుకొని పనిచేయాలన్నదే తమ ఉద్దేశ్యమని ఎమ్మెల్యే వాసు చెప్పారు. అందుకే ఇటు హితకారిణి సమాజం వారితో అటు కాలేజీ ప్రిన్సిపల్తో మాట్లాడినట్లు ఆయన చెప్పారు. అంతిమ ధ్యేయం వీరేశలింగం ఆశయాలను నెరవేర్చడమే కావాలని అన్నారు. ఎందుకంటే హాస్టల్ నిర్వహణ అనేది లాభం కోసం చేసేది కాదని, అందుకే దీన్ని రాజకీయ కోణంలో చూడడం తగదని అన్నారు. ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయడం బాధ్యత అని మంచి చెడులు ఆలోచించి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. హితకారిణి సమాజం డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు కూడా నాతో మాట్లాడడం జరిగింది. రోజుల వ్యవధిలోనే 2022లో ఏదైతే గవర్నమెంట్ జీవో ఫర్దర్గా వచ్చిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా స్టడీ చేసి, అయితే ఉమెన్స్ కాలేజ్ దగ్గర ఉంటుంది, లేకపోతే హితకారిణి వారి దగ్గర ఉంటుంది, ఏది ఉన్నా నేను చెప్పేది ఒకటే,
వారికి కూడా మాట్లాడడం జరిగింది, హితకారిణి బాడీకి అలాగే ప్రిన్సిపల్ గారికి కూడా. ఏదేమైనా పంతులు గారి యొక్క ఆశయ సాధన కోసమే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. అందరికీ కూడా అందుబాటులో విద్య అలాగే అక్కడ మౌలిక వసతులు కూడా సంతృప్తిగా ఉండే విధంగా చేయడమే మన అందరి తాలూకు యొక్క ఆలోచన. హాస్టల్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. సమస్యలు ఇప్పుడు వెమ్మటనే హితకారిణి సమాజంలో ఫండ్స్ ఉన్నాయి కాబట్టి దాంతో మరమ్మతులు చేయమన్నాం. తదుపరి అదేని వ్యాపార సంస్థ కాదు, హాస్టలు, పిల్లలకి మౌలిక వసతుల కోసం ఇంత ఫీజు తీసుకుంటున్నారు. దాంట్లో లాభ నష్టాలు బట్టి వాళ్ళకే మంచి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి దాంట్లోని రాజకీయ కోణంగా చూసే అంశాలు లేవు. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం మరి ముఖ్యంగా లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు పని చేయడం అన్నది ఇక్కడ అందరి యొక్క బాధ్యత. నిర్ణయం అన్నది ప్రభుత్వం తీసుకుంటుంది. మంచి చెడులన్నీ కూడా ఆలోచించే తీసుకుంటుంది. రేపటి రోజున ఏ నిర్ణయం వచ్చినా వాళ్ళు విమెన్స్ కాలేజ్ వాళ్ళే నడిపే పరిస్థితి వస్తే హితకారిణి వాళ్ళ సహకారం ఉండాలి. అలాగే హితకారిణి అనుకున్న విమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారి కానీ వారి బృందం కానీ సహకారం ఉండాలి. అలా చేయగలిగితేనే అక్కడ మంచి ఫలితాలు వస్తాయి. కానీ లేకపోతే పిల్లలు కూడా ఇబ్బంది పడే రోజులు వస్తాయి. ఆ పరిస్థితులు రానివ్వం. చర్చించాం. ఆ నిర్ణయం కూడా అతి దగ్గరలో తీసుకోబోతున్నామని కూడా మీ అందరికీ కూడా తెలియచేస్తూ, గతంలో పాలకులు ఉన్నారు, ఈ బాడీ ఎండోమెంట్స్ కమిటీ కింద వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారన్నది కూడా ఇప్పుడు మాకు స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళే కానీ కొద్దిగా శ్రద్ధ పెట్టి అన్ని అంశాల మీద కాస్త స్టడీ చేస్తుంటే ఇవన్నీ రావు. అలాగే ఇక్కడ ఈఓ కింద కూడా ఇప్పుడు హితకారిణి సమాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా ఇర్రెగ్యులర్. ఆయన వ్యవహార శైలిలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ఆయన కూడా సొంతంగా ఒక 2 నిర్ణయాలు తీసుకోబోతా ఉంటే బాడీ ఆపడం కూడా జరిగింది. కాబట్టి ఏదేమైనా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పంతులు గారి యొక్క ఆస్తులన్నింటినీ కూడా రక్షిస్తూ, సంరక్షిస్తూ, అభివృద్ధి చేస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఆ బాధ్యతను గుర్తించే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు. పిల్లలతోటి మాట్లాడారు. హితకారిణిలో ఉన్న లేడీ డైరెక్టర్స్ అందరూ వెళ్ళారు. వాళ్ళకి ఏదైతే ఫుడ్ పరంగా కానీ లేకపోతే ఫెసిలిటీస్ పరంగా కానీ అన్నీ చర్చించారు. సంతృప్తిగా ఉన్నారు. ఏ విధమైన ఇబ్బందులు కూడా రానివ్వకుండా కూడా వాళ్ళు చూసుకుంటారు. శాసనసభ్యులు గారు దృష్టికి తీసుకొచ్చారు. కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ తీసుకొచ్చారు. అలాగే హితకారిణి చైర్మన్ గారు, డైరెక్టర్స్ కూడా తీసుకొచ్చారు. అన్నీ కూడా స్టడీ చేసిన తర్వాతే రిప్రజెంట్ చేసాం. మంచి నిర్ణయం కూడా తీసుకుంటాం. రాబోయే పుష్కరాలు నాటికి సిటీ, రూరల్ రూపురేఖలు మారుస్తామని, అనేక నూతన విధానాలతో ముందుకు వెళతామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. గోరంట్ల వారి కార్యాలయం నందు మున్సిపల్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాస్టర్ ప్లాన్కు సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. వీటిలో భాగంగా నూతనంగా 5 MLT ప్లాంట్ నిర్మించాలని, మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్ మరియు ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్లను విస్తరణ చేయాలని, ప్రధాన డ్రైనేజీ నిర్మించాల్సిన అవసరం ఉందని, హుకుంపేట మెయిన్ డ్రైనేజీని చివరి వరకు నిర్మించాలని, క్వారీ సెంటర్ నుండి మల్లయ్యపేట వరకు రోడ్డును విస్తరణ చేసి సీసీ రోడ్ నిర్మించాలని, ఎస్వీసీ మార్కెట్ నుండి 100 ఫీట్ రోడ్ వరకు రోడ్డు విస్తరణ చేసి డ్రైనేజీ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, వార్డులన్నింటినీ జీరో వర్క్ వార్డులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ ఎస్సీ శేషగిరిరావు, రీటా, మున్సిపల్ ఈఈలు మాధవి, ఆలీ, డిఈలు సత్యనారాయణ, లోవరాజు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సౌదీ అరేబియాలో బస్సు ట్యాంకర్ ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 42 మందికి లబాబీన్ లైన్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించి మౌనం పాటించారు. జాంపేట ఆజాద్ చౌక్లో లబాబీన్ లైన్ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో సౌదీ అరేబియాలో ప్రమాద సంఘటనలో మృతులకు నివాళులర్పించి మౌనం పాటించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మక్కా నుంచి మదీనా వెళ్తున్న మార్గంలో జరిగిన ఈ దుర్ఘటనలో హైదరాబాద్కు చెందిన ఉమ్రా యాత్రికులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లబాబీన్ లైన్ ప్రెసిడెంట్ హాజీ లాల్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్, రబ్బీనిక్, అమీర్, ఇర్ఫాన్, హజీ బాషా, ఫుల్లెర్టన్, కమల్ భియా, ఇర్ఫాన్, సల్మాన్, పాండు తదితరులు పాల్గొన్నారు.
या अल्लाह वो सब की रूह को जन्नत में बेहतर से बेहतर जगह अता फरमा। या अल्लाह वो सब को जन्नत में बेहतर से बेहतर जगह अता फरमा। या अल्लाह उन सब के सदके तो दिल में हम सब का भी गुनाह कबीरा सगीरा को माफ फरमा। या अल्लाह वो सब मुकाम अता फरमा। परवरदिगार आलम हम सब मिलकर दुआ की हाल खाएंगे। या अल्लाह हम सब की दुआ की हक में कबूल फरमा। हक में मग़फ़िरत का फैसला उम्रा करने की तौफीक अता फरमा। हम सबको भी खाने काबा का तवाफ मदीना रसूल की ज़ियारत नसीब अता फरमा। या अल्लाह हम सब की दुआ तो अपनी बारगाह में कबूल फरमा। हम सबको नेक और नमाजी बना दे। हम सब की दुआ उनके हक में कबूल फरमा। या अल्लाह कबूल फरमा। हम तमाम लोग माल की हिफाजत फरमा। या अल्लाह हम सबको इज्जत व आफियत की ज़िंदगी अता फरमा। हम सबको सही तरह से ज़ियारत नसीब अता फरमा। या अल्लाह हम सबको कबूल फरमा, कबूल फरमा। वक़ाल अल्लाह बिल करीम इन्नल्लाह मलाइकतहु युसल्लूना व सल्लिमू तस्लीमा। వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ యొక్క సభ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే గత 14 సంవత్సరాల నుండి ఉమ్రా మరియు హజ్ యాత్రలకు వెళ్ళడం అనేది మొత్తం ప్రపంచం నుండి ముస్లిమ్స్లు మరి వెళ్తూ ఉంటారు. ఈ ప్రపంచం ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుండి మరి ప్రవక్తలు అనేవారు ప్రతి ఒక్క ప్రవక్త కూడా మక్కా అన్న ఆ పవిత్రమైన స్థలాన్ని దగ్గరికి రావడం అనేది జరిగింది. ఆ పవిత్రమైన స్థలానికి ప్రతి ముస్లిం వెళ్ళాలని మరి దిల్లు మావి గారి ఆధ్వర్యంలో స్థానిక మసీదుకి సంబంధించిన ముసల్లీలు హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఏదైతే దుర్ఘటన చాలా బాధాకరం, చాలా విషాదకరం, ఇది మానవత్వంతో మనసులో ఆలోచించి ఏ మనిషి అయినా సరే బాధపడే విషయం. ఇటువంటి దుర్ఘటన ఏదైతే మక్కా నుంచి బయలుదేరి మదీనాకి వెళ్తున్న వాహనం అటుగా ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నటువంటి డీజిల్ ట్యాంకర్లు గుద్దుకోవడం జరిగింది. దాంట్లో ఆకస్మికంగా 42 మంది మన భారతీయులు మృతి చెందారు. ఆ విషయమై అందులో మన తెలంగాణ వాసులు 17 మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. దాని మీద చాలా దిగ్భ్రాంతికి లోనయ్యో విన్న వెంటనే దానికి సంబంధించి వారి యొక్క పవిత్రమైన ఆత్మలకు, వారు వెళ్ళిన పవిత్ర యాత్ర, వారి యొక్క పవిత్రమైన ఆత్మలకు శాంతి కోరాలని మా రాజమండ్రి ఆజాద్ చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క దువా కార్యక్రమం జరపడం జరిగింది. అల్లా తాలా వాళ్ళకి జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఆజాద్ చౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అధ్యాత్మికులకు ఏదైతే ప్రమాదం జరిగిందో వాళ్ళకి ఇక్కడ దువా చేయడం జరిగింది. వాళ్ళకి మేము ఈ దువా కార్యక్రమం ద్వారా జన్నత్ నసీబ్ అవ్వాలని మొత్తం జేఏసీ యొక్క సభ్యుల సమావేశంలో ఎవరైతే సౌదీ నుండి మక్కాకి వెళ్ళి మక్కా నుంచి మదీనా షరీఫ్ అక్కడికి బస్సులో యాత్ర చేయడానికి బయలుదేరారో ఆకస్మికంగా వారు అక్కడ ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మరణించడం జరిగింది. వారి యొక్క ఆ మరణానికి చింతిస్తూ ఈరోజు ఇక్కడ సంతాప వ్యక్తం చేయడం కోసం ఇక్కడ అందరూ జమ చేయడం జరిగింది. ఇదే సందర్భంగా మేము అందరం కూడా వారిని అల్లా తాలా స్వర్గాన్ని ప్రసాదించాలని మేము జేఏసీ తరఫున, అలాగే ఆజాద్ చౌక్ యూత్ తరఫున, అలాగే యావత్ రాజమండ్రి ముస్లిం తరఫున మేము దువా చేస్తున్నాం. ఇన్షాల్లా అల్లా తాలా వారికి స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. చాలా బాధాకరమైన విషయం. మరి మక్కా నుండి మదీనాకు వెళ్తున్న ఆ సమయంలో బస్సు యాక్సిడెంట్ ట్యాంకర్కి గుద్దుకొని మరి అక్కడ ఆకస్మికంగా మరి చనిపోవడం అనేది జరిగింది. ఇది ఎంతో బాధాకరమైన విషయం. మరి ఇక్కడ ముస్లిం జేఏసీ తరపు నుండి మన ఆజాద్ చౌక్ నుండి మేము అందరం అల్లా యొక్క దువాలు చేసుకుంటూ మరి వాళ్ళ యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు మేము అందరం ఇక్కడ దువా అనేది కార్యక్రమం ప్రార్థనలు చేయడం అనేది జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో కార్తీక మాస నిత్య అన్న సమారాధన విశేష పూజా మహోత్సవంలో ఘనంగా జరిగాయి. రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో శ్రీ లక్ష్మీ పద్మావతి గోదా ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నప్రసాద వితరణ శుక్రవారం ఘనంగా జరిగింది. కార్తీక మాస నిత్య అన్న సమారాధన విశేష పూజా మహోత్సవంలో ఘనంగా జరిగాయి. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు
కార్తీక మాసం సందర్భంగా నిత్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 22న బుధవారం ఆకాశ దీపాలు ప్రారంభించారు. అక్టోబర్ 30న శ్రీవారి మాస కళ్యాణోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకరణ సేవ, క్షీరాబ్ది ఏకాదశి రోజున శ్రీ స్వామివారి శేష వాహనోత్సవం, 21న పోలి పాడ్యమి సందర్భంగా తిరుప్పవడ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విచ్చేసి పూజలు నిర్వహించారు. పులిహోరతో తయారు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రాన్ని తిలకించి పూజలు నిర్వహించారు. ధవళేశ్వరం ఇన్స్పెక్టర్ గణేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పండూరి అప్పారావు, ఆళ్ళ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గోదావరిలో చేప, రొయ్య పిల్లల విడుదల. మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యం. కలెక్టర్ కీర్తి చేకూరి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కార్మిక శాఖ మంత్రి సుభాష్ వనభోజనాల్లో మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్ధమా? మీడియా సమావేశంలో సవాల్ చేస్తున్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. పుష్కరాల నాటికి సిటీ రూరల్ రూపురేఖలు మారుస్తాం. ప్రత్యేక ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.